పులివెందులకు నీళ్లు ఇచ్చాను, అవునా కాదా? ఇదే మీటింగ్ లో 100 సార్లు చెప్పాను. 90% అందరి నీవా నేనే పూర్తి చేశాను. ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీకోట్లో నీళ్లు రిలీజ్ చేశాను. అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా? ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత, అందరి నీవా నీళ్లు వచ్చే బాధ్యత, అన్ని చెరువులు నింపే బాధ్యత, పాలారు పూర్తిగా భారించే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నోరిప్పితే అబద్ధాలు, ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే, ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు, నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా? అన్ని పనులు చేశామా లేదా? 5 ఏళ్లు హింసను తెచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో హింస, దాడులు, కబ్జాలు, బెదిరింపులు వచ్చాయి. గ్రనైట్ మాఫియా వచ్చింది. నేను మొన్నే చూశాను, అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూస్తే కేజీఎఫ్ మారిగా మొత్తం తువేశారు. ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు 2 రోజులు గమ్మునుండి మళ్లీ యథేచ్ఛగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం. మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు, జైలుకు కూడా పోయారు. అన్నీ నాకు గుర్తున్నాయి, ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. కానీ మీ పట్టుదల చూశాను, మీ అభిమానం చూశాను. జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది, మీ కమిట్మెంట్ కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను.